కృత్రిమ మేధస్సు ప్రభావంతో మానవతను నిలబెట్టే విద్యా విలువలను ప్రోత్సహించేందుకు కేథలిక్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025 ను విశాఖ ఆర్చ్ డయాసిస్ ఘనంగా నిర్వహించింది. నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన సదస్సులో గ్లోబల్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్, భవిష్యత్ విద్యా విధానాలు, ఏఐ సవాళ్లపై నిపుణులు చర్చించారు. ముందుగా విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల జ్యోతి ప్రజ్వల గావించి సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా సదస్సులో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, నేటి విద్యార్థులు ప్రపంచ పోటీలో ముందంజలో నిలవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆధునిక విద్య తప్పనిసరని పేర్కొన్నారు. విద్యా విధానాన్ని సాంకేతికతతో అనుసంధానం చేసి బోధనా పద్ధతులను మార్చితేనే కొత్త తరం గ్లోబల్ స్థాయిలో ప్రతిభ చాటగలదని ఆయన తెలిపారు. పాఠ్య పుస్తకాల పరిమితి దాటి డిజిటల్ లెర్నింగ్, ఏఐ ఆధారిత ప్రాజెక్టులు, సృజనాత్మక ఆవిష్కరణల వైపు విద్యార్థులు అడుగులు వేయాలని కోరారు. భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ నైపుణ్యాలపై ఆధారపడతాయని సూచించారు. నూతన సాంకేతికతతో సమాజానికి ఉపయోగకరమైన విద్యా పద్ధతులు రూపుదిద్దుకోవాలన్నారు. విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల మాట్లాడుతూ, వేగంగా మారుతున్న ఈ యుగంలో ప్రపంచాన్ని ఆలోచించు, స్థానికాన్ని ప్రోత్సహించు అనే సిద్ధాంతం అత్యంత ప్రాధాన్యమైందన్నారు. గ్లోబల్ సాంకేతికతను అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా మన ప్రాంతీయ వనరులు, సంస్కృతి, వ్యాపారాలను కాపాడుకోవడం సామాజిక అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. సమ్మిట్లో విశాఖ, అనకాపల్లి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలు విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.